నగరంలోని పలు ప్రాంతాల్లోని పారిశుధ్యంపై బల్దియా కమిషనర్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ నిన్న పలు ప్రాంతాల్లో శానిటేషన్పై ఆకస్మికంగా కమిషనర్ అమరాపాలి కాటా తనిఖీ చేశారు. కూకట్పల్లి, జేఎన్టీయూ, ముసాపేట్, భరత్ నగర్లో రైతు బజారు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు, గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పలు ప్రాంతాల్లో శానిటేషన్పై ఆకస్మికంగా తనిఖీ చేసిన జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, రవికిరణ్ పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారులంతా కార్యాలయాలకి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్పై జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి కాటా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూకట్పల్లి, జేఎన్టీయూ, ముసాపేట్, భరత్ నగర్లో రైతు బజారు ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. చెత్తను తొలగించాలని తెలిపారు. గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పలు ప్రాంతాల్లో శానిటేషన్పై జోనల్ కమిషనర్లు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ నెల 6న జరిగే జీహెచ్ఎంసీ సాధారణ సమావేశానికి ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి ఉన్నతాధికారులకు సూచించారు. తన ఛాంబర్లో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇవాళ స్టాండింగ్ కమిటీ, ఎల్లుండి జరిగే సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సంబంధించి సమగ్ర వివరణ ఇచ్చేందుకు ఆయా శాఖల అధికారులు సిద్ధం కావాలన్నారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.